పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల మీకు ఏమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేయుదురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలములు గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రిని కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరును క్షమింపబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును మరలా కొలవబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూ గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండడు. నీవు నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలోనున్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని నీవెలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టును మంచి ఫలమును ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమున మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట